సో హలో గైస్, వెల్కమ్ టు పండు వ్లాగ్స్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే మేమందరం డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ లాంటిగా చేసుకుంటున్నాము. లైక్ చెట్ల కిందికి వంటలు చేసుకొని పోతున్నాం అందరం కలిసి. ఆల్రెడీ అందరూ దగ్గరలో ఉన్నారు, మేము కొంచెం దూరంలో ఉన్నాము, వెళ్తున్నాం మేము కూడా. ఈరోజు January 15th నిహారిక బర్త్డే గైస్. అందరు విష్ చేయండి నిహారికకి. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్పేస్తుంది తను కూడా. మేము ఆల్రెడీ దగ్గర దాకా ఉన్నాం. ఇది మేము పోయే ప్లేస్ ఎక్కడ అంటే చూడండి, ఆల్రెడీ మీరు బ్లాగ్ లో చూడండి ఎక్కడ చెప్తున్నాను ప్లేస్. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ గైస్, మేమైతే ఆన్ ది వేలో ఉన్నాము, వెళ్ళిపోతాం ఇంకో 5-10 minutes లో. చూడండి వ్లాగ్ అంతా చూడండి, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం, మేము ఎంత ఫన్ చేస్తాం పిల్లలం అందరం కలిసి, ఎట్లుంటామో ఈ వ్లాగ్ లో చెప్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి గైస్. బాయ్. ట్రాఫిక్ అయితే అస్సలే నిజంగా గైస్, కొన్ని రీల్స్ లో చూసిన నేను, చాలా మంది సంక్రాంతికి అందరు ఊరికి వెళ్ళినారని. నిజం గైస్, అసలు ట్రాఫికే లేదు. 15 minutes లో వచ్చేసినాం గైస్ మేము ఇక్కడికి గాగిలాపూర్ కి. చాలా అంటే చాలా ఫాస్ట్ గా వచ్చేసినాం గైస్. ఇప్పుడే మేము ఒక ఏమంటారు ఇన్సిడెంట్ చూసినాం గైస్. మేము ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ చూసినాం. ఎవరు తాగి పడిపోయిన రోడ్ల మీద. మంచిగా పండగ పూటప్పుడు అందరు ఫ్యామిలీతో ఫ్యామిలీతో గడుపుకోండి గైస్ మంచిగా. ఎందుకు చెప్పండి, ఇట్లా తాగి బయటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని టెన్షన్ చేస్తారు. మంచి ఎడికని వెళ్తే వెళ్ళండి అందరూ, ఫ్యామిలీ అందరు కలిసి. అక్కడ ఒక అంకుల్ తాగి పడిపోయిండు, చాలా మంది ఉన్నారు. వీడియో తీద్దామనే లోపల వచ్చేసినాం మేము. మంచి పండగ పుట్టప్పుడు అందరు ఫ్యామిలీతో నడుపుకోవాలి. మా లెక్క చూడండి, మేమైతే మా పప్ప నిజంగా గైస్, మేమేమైనా ఫంక్షన్ ఉంటే పప్ప ఆఫీస్, మాకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ వదిలేసి వస్తాడు. మంచిగా ఎంజాయ్ చేస్తాం మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం గైస్. ఏ ఫెస్టివల్ అయినా సరే, చిన్నదైనా సరే, ఏదైనా మేమైతే ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేస్తాం. మేము నలుగురం, మమ్మీ, డాడీ, నేను, చెల్లి. మా నిహారిక చూడండి, ఇది కొంచెం లైటింగ్ వస్తుంది గైస్, ఎండ బాగా కొడుతుంది, అందుకని కొంచెం వీడియో బ్లర్ అవుతున్నట్టుంది. అవునా నిజమా? టోల్ గేట్ ముంగట ఉంటే మేము ఫాస్ట్ ట్యాగ్ చూసుకునే రకం గైస్. మొన్న ఒక రోజు అట్లనే అయింది గైస్. ఎంత ఆగమైందంటే అంత ఆగమైంది. డబ్బాలు తీసుకుండు కదా పప్ప వాడు ఛార్జ్ 127 ఉంది. ఏం కాదా? ఇగోండి గైస్ 127 ఉంది. 1000 ఉంది అలా. సో గైస్ ఇగోండి, టోల్ గేట్ ఉంటే మేము బండి ఆపి మరి చెక్ చేసుకొని పోతున్నాం. మీరు కూడా ముందు జాగ్రత్త చూసుకోండి గైస్. అవును చూడండి గైస్, టోల్ గేట్ దగ్గర కూడా అన్ని ఖాళీయే గైస్, నిజంగా చాలా ఖాళీ ఉంది. ఎప్పుడైనా టోల్ గేట్ దగ్గర చూసిరా, చాలా వెహికల్స్ ఉంటాయి. ఇగోండి గైస్, హాయ్ చెప్పండి. ఖాళీ ఉన్నాయి కదా రోడ్లన్నీ, ఖాళీ ఉన్నాయి కదా రోడ్లన్నీ, అదే చెప్తున్నానండి ఇప్పుడు బ్లాగ్ లా. చూడండి గైస్, మా చెప్పిన డాడీ వాళ్ళ చూడండి గైస్, మొన్న మాకు ఇట్లానే అయింది. చాలా అంటే చాలా ఆగమైన మేము ఆ రోజు. పప్పజీరా అయినాక మా చూడండి ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో ఫాస్ట్ ట్యాగ్. చూడండి అట్లా ఉండాలా అందరు మా లెక్క. మా నిహారిక పోయేది మేము చెట్ల కాడికి, మళ్ళా డాడీ చెట్ల కాడ ఫోటోలు దిగుతా ఉంటుంది గైస్. నిహారిక నీ అవుట్ ఫిట్ చూపిస్తావా? చూపిగో. నిజంగా గైస్ ఎంత బాగుందో తెలుసా. మమ్మీ నిహారి గుడి వచ్చింది గైస్, మొక్కుకోండి మీరు కూడా. మేము అట్లా మొక్కుతాం, మీరు కూడా మొక్కండి అందరూ. దగ్గర దాకా ఇది ఏం పప్ప కాదు చెప్తా. గుమ్మడిదల్లా గైస్. ఇగో మొన్న ఏమైంది తెలుసా గైస్, నేను కాలేజ్ కి మొన్న ఇట్లనే మేము ఒక దగ్గరకు వచ్చినాం. ఆ రోజు అయితే బ్లాగ్ తీయలేను, ఎందుకంటే నేను లేకుండే ఆ రోజు అని. ఇక్కడ దిగిన గైస్, నేను ఇక్కడ దిగిన, కరెక్ట్ ఇక్కడనే దిగిన. వీళ్ళేం చేసారు తెలుసా, అన్నే వాళ్ళు వీళ్ళంతా చెప్పలే, అడ్రస్ చక్కగా చెప్పలే. నడిపేమో వచ్చి వెతుకుంటే ఇక్కడ నించుండాడి కరెక్ట్ షాపింగ్ అట నించుంది గైస్. నేనైతే తెలుసా దగ్గర ఒక ½ an hour అవుతుంది నేను వెయిట్ చేసి, ఫోన్ చేసిన. 10 minutes కాదు గైస్, నేను దిగిన బస్, అప్పుడే దిగిన బస్ దిగంగానే నేను కాల్ చేసిన. అడుగుతాం
కాల్ చేస్తే ఇట్టో నాకు ముందు వెళ్ళిపోయి నేను ఉన్నా నేను కనిపించలేనంట గైస్ వాళ్ళకి. ఫస్ట్ అక్కడికి వచ్చి ఎంత 5 minutes చూసినాం డాడీ, ఇట్లా కనిపిస్తారేమో అని చూస్తే లేనే లేదు. మళ్ళీ తర్వాత ముంగటికి వెళ్ళి అందంగా ఉంటా కదా ఆడ కనిపించ నేను. నువ్వే పెద్ద కోతి. సేమ్ టు యూ. నీ హరికాల ఫ్రెండ్స్ అన్నీ రోడ్ల మీద వస్తున్నాయి గైస్. మంకీస్ చూపిస్తున్నాయి. ఇంకా ఇది చూడండి గైస్, ఎంత హుషారు ఉంటుంది తెలుసా గైస్ ఈ మంకీలు. రోడ్ల మీదకి వచ్చేస్తే ఇట్లా, ఇది హైవే కదా, స్పీడ్కి వెళ్ళిపోతాం కదా మనం, రోడ్ల మీద కురుకొచ్చేస్తే చాలా జాగ్రత్త అవ్వాలి. ఇక్కడ మెదక్ ఏడుపాయల టెంపుల్కి వెళ్ళే దారిలో ఇగోండి గైస్, ఇదే మా కమాన్. ఇళ్ళ నుంచి మేము ఇక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ లాంటి చెట్లు ఉంటాయి అన్ని. ఇగోండి కమాన్. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అభిగాడు నడుపుతుండు గైస్ కారు. అభి నువ్వు నడుపుతున్నావారా? అభి అభి నువ్వు నడుపుతున్నావు కార్. థ్యాంక్ యూ హనీ. ఎవరి పేరు కూడా అర్థమైతలేదా అమ్మ నీకు? కార్ నేను కూడా నడుపుతా. లేవు దిగొస్తా ప్లీజ్, నేను నడుపుతా గాయస్. నాకు నిజంగా కార్ నడపడం అంటే చాలా ఇష్టం. కానీ నన్ను ఎప్పుడు ఏదో ఒక సామెతతో తిడతాడు గైస్ మా డాడీ. గైస్ అది టైం రావాలా దేనికైనా కదా. ఇవ్వండి గైస్, ఇవన్నీ చెట్లే ఉంటాయి మొత్తం. చూడండి గైస్, అందరు ఆంధ్ర అంటారు కదా, తెలంగాణలో కూడా ఉన్నాయి గైస్ కొబ్బరి చెట్లు. చూడండి ఎంత బాగుంది చూడండి, మొత్తం గ్రీనరీ. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటది ఇక్కడ. చూడండి చెట్లు ఎంత మంచి ఉన్నాయి. అగో మంకీ లక్కీ అమ్మా. ఏ వస్తాయి అవన్నీ ఎన్ని మంకీలు వస్తున్నాయిరా నైన్ నైట్. ఇగో పాప మీరు మా చుట్టూ లేరు, అవి గట్లే ఏమన్నా డైలాగ్ కొట్టిందా పిన్ని? పిన్ని మేము ఎప్పుడు పోయి చుట్టూ ఉన్నాం పిన్ని. మంకీస్ చూడండి ఎట్లున్నాయి. ఏదది ఎందుకు కొడుతున్నావు? దాని జోలికి పోకు, అవి మీది కొరికొస్తే ఇచ్చే. ఈడెంత మంచి ఉండే చెట్లు. వయ్యారి బామా నిహంస నడక ఎందుకే తొందర ముద్దుల గుమ్మ ఇందరి. బాగుంది కదా గైస్, నాదే సెలెక్షన్. ఎవరిద్దరు? అవునవును లక్కీ ప్యాంట్. కొరకు డాడీ కొరకు, లక్కీని కొరకు. మంకీస్ ఎన్ని ఉన్నాయి తెలుసా ఈడ? లక్కీ ఈయన పెద్ద మంకీ ఉంది నా పక్కనే. ఏ వెళ్ళగా అంకల్ చూడండి, డ్రమ్మును కూడా నూక్కొస్తుండు. చెట్టు మీద ఎక్కింది, ఇంత పెద్దగా ఉంది. నవ్వు బాబే, ఏంది అది? చికెన్ బాబే, అన్ని ఉరికొస్తున్నాయి. అమ్మో కోతులు చూడండి గైస్. బెదిరిచుడా చుక్కలు కనిపిస్తాయి. ఈ కోతి ఇంకో కోతిని కొడుతుంది గైస్. ఏ తాకుతుంది ఏంటి దానా? దానికి తాకింది గప్ప. అది ఎట్లా చూస్తుంది చూడది. అమ్మో కోతంటే కోతే పో. ఆయనతో సీదొచ్చి ఇట్లా రప్పని అందుకుంటది.
ఏయ్ హడి అది మంచి 100 మంది చూస్తుంది. బొగ్గు చూడ, బొగ్గు కోల్. ఈడ ప్రిపరేషన్ ప్రాసెస్ అవుతుంది. ముట్టుకోవాలా బొగ్గుని? ఏం కాదు, ఇంకా కాలలేదు. చిన్న చిన్న మంట. అంకల్ చూడండి అన్ని కట్టలు ఏరుకొని వస్తుంది. పెద్ద బొగ్గులు. చిన్న చిన్న మంట, పెద్ద పెద్ద బొగ్గులు, పొగ బాగా వస్తుంది. బాబాయ్ చూడండి ఇక కడుగుతుండు అన్ని. ఫ్రిడ్జ్ లో పెడితే కూడా నీర మారిపోయింది. కళ్ళు తాగుతుంది గాయ్స్. కళ్ళు కాదు నీరా, కళ్ళే. అబద్ధాలు చెప్పకరా అభినిజం. ఈ పండగ కళ్ళవుతుంది. 3 4 పండగ నీరా తాగుతావా? తాగుతా. తాగు. ఇగో మా పండగ వచ్చి ఏదిరా అట్లా తీసినావు? దగ్గర చూపి. చూస్తారా చికెన్ బార్బిక్యూ. బ్లౌజ్ కి చున్నీకి ఏమైనా వస్తే చున్నీలు మస్తు దొరుకుతాయి పెద్దమ్మా. ఓహో బర్త్డేకి హాయ్ అంకల్. హాయ్ ఆంటీ. మా మామ వచ్చిన గిన్నెలు పట్టుకొచ్చిండు గాయస్. మా అత్త కూడా ఇంకో 2 గిన్నెలు తెస్తుంది. ఏమని తీసుకోవాలా? ఏం షటిల్స్ తెచ్చిరి, అన్ని తెచ్చిరి మంచిగా ఆడుకోనికి. మంచి పని తెచ్చినవరా అయ్యా నువ్వు. ఇది ఏంది గాయస్ నా చుట్టూ తిరుగుతుంది. నిహారికకి ఇక్కడ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ గాయస్. టాంటడాయ్. సో గైస్ ఇంతసేపు మజా అంటే మజా వచ్చింది. ఇప్పుడు మేము తిననీకి పోతున్నాం. చూడండి వీడు పతంగులు తెచ్చిండు, అన్ని కైట్స్. ఒకటే హనీ పోగొట్టిందంట. ఇప్పుడు మేము కైట్స్ ఎగిరిస్తాం. చూడండి అంతా అయిపోయినాక. ఏంది మజా వచ్చింది. మంకీ అయితే హైలైట్ నీ మీద అయితే. నేను వీడియో తీద్దామనే లోపల ఉరికిపోయింది అదైతే. చూడండి మహాని అందరు వంట దగ్గర ఉన్నారు. ఈ మున్మురాల కోసమే వచ్చింది ఆ కోత అయితే. గైస్ మీద ప్లాన్ చేద్దాం గైస్. రివెంజ్ టేకెన్ స్వీట్లీ. సో గైస్ ఇంతసేపు మేమంతా ఏమంటారు ఎంజాయ్ చేసినాము, తిన్నాము. ఇప్పుడు డాన్స్ ఆడదామని అందరు ఏమొక్కటి. నేను బ్లాగ్ లో మాట్లాడేటప్పుడు నెయ్యి 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 అని ఎందుకంటూ అనిపిస్తుందా గైస్? ఎట్లా వస్తుందా అయితే ఇది 2% ఎక్కింది. ఇంకో % ఎక్కితే పవర్ బ్యాంక్ నేను ఛార్జింగ్ పెట్టుకుంటా. సో గైస్ మేమైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసినాం, చాలా అలసిపోయినాం. ఇప్పటికి టైం 4:14 అవుతుంది. నిజం చెప్పండి ఎంజాయ్ చేయలేమా? నిహారిక చేయలేదంటే నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఫన్, వాళ్ళ మాటలు అయితే మజా అంటే మజా వచ్చినాయి. కరేపాకు చెట్టు ఉంది, కరేపాకు మొత్తం తెచ్చి ఇచ్చిండు అంకుల్. తీసుకోరు వెళ్ళు. అమ్మిన పైసలు వస్తాయి మస్తు ఇవి కదా. 10 రూపాయలు 10 రూపాయలకి ఒకటి. కొట్టురా కొట్టు.
రైతు బజార్లో కరివేపాకు అమ్ముతున్న గృహిణులు. గృహిణిలా కొట్టకపోతాడు మమ్మల్ని. స్కానర్ చూపిస్తా ఏం చేస్తారు దాన్ని? రాయా డాడీ? అది దేనికి పప్ప? పిట్టలు బెదిరించారు. దీన్ని ఏమంటారు తెలుసా? ఆన్ ఎప్పుడో చేసిన వెనకాల పడ్డది డాడీ, వెనకాల పడ్డది. ఎట్లా బాబాయ్? నాకు తెలుసు. ఇట్లా ఇట్లా తిప్పాలి, రౌండ్ తిప్పద్దు. నువ్వు రౌండ్ తిప్పుతున్నావు. అరే పాప ఎంజాయ్ చేసినాం కదా చాలా. సూపర్. నీకు దగ్గర ఉంది మామ. అది తిప్పు తిప్పు మామ. చేసి ఇదేంటి? సపోటా చెట్టు గైస్, ఇదంతా సపోటా చెట్టు. ఇవి అభిగారు చేస్తుంది. ఇట్లా రెండు చేతులు వేస్తాను. ఒక చేతి పట్టుకో, ఇట్లా పట్టుకో. ఒక చేతి అది 1 2 3 4 5 నిహారిక వెరీ గుడ్. మంకీయా ఉపేది మామేనా? కుక్క కూడా వస్తుంది మామే. కుక్క కుక్క చూడొచ్చు. నీరా కళ్ళు తెలంగాణ కళ్ళు. అంకుల్ చూడండి హీరో లెక్క ఉన్నాడు కదా గైస్, కమెంట్ చేయండి అంకుల్ హీరో లెక్క ఉంటే. పైకి ఎక్కుతా ఉంది మంకీ. నిహారిక వస్తుంది ఇంకో కోతి. ఇగో వస్తుంది, ఇగో పెద్ద మనిషి. అత్త బాయ్ 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 గాయ్స్. సో ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా.